నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను మమతా ఇక బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణ భవన్లో చాకల ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు తెలంగాణ రైతాంగ పోరాటంలో ఆమె స్ఫూర్తిని నేతలు గుర్తు చేసుకున్నారు రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారన్నారు బీఆర్ఎస్ నేతలు తెలంగాణను పోలీస్ రాజ్యంగా మార్చేందుకు కుట్ర జరుగుతోందన్నారు బతుకమ్మ చీరల పంపిణీ పథకం నిలిపేయడంపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు 2 చీరలు ఇస్తానన్న ముఖ్యమంత్రి ఏమైపోయావని కేటీఆర్ ప్రశ్నించారు రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పుపై చౌటుప్పల్లో బాధితులు ఆందోళనకు దిగారు కోమటిరెడ్డి బ్రదర్స్ మాట ఇచ్చి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సంగారెడ్డి జిల్లా మల్కాపూర్లో చెరువులోనే బహుళ అంతస్తుల భవనం నిర్మించారు అక్రమ కట్టడాన్ని అధికారులు బాంబులతో నేలమట్టం చేశారు అప్డేట్ చూస్తే యూకే అమెరికా సహా పాశ్చాత్య దేశాలు యుద్ధంలో ఉక్రెయిన్కు అండగా ఉండడం పట్ల రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రస్థాయిలో స్పందించారు అత్యాధునిక ఆయుధాలను ఆయా దేశాలు ఉక్రెయిన్కు సప్లై చేయడాన్ని ఖండించారు అత్యాధునిక క్రూయిజ్ మిసైళ్లను యూకే ఉక్రెయిన్కు అందజేయడంపై నిప్పులు చెరిగారు వాటిని రష్యాలోని పలు ప్రాంతాలపైకి ఉక్రెయిన్ ఎక్కుపెట్టిందని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో పుతిన్ ఉన్నతాధికారులతో అత్యవసరంగా భేటీ అయ్యారు అణుబాంబు ప్రయోగ సంసిద్ధతపై చర్చించారు రష్యా భూభాగంపై క్రూయిజ్ మిసైళ్లు పడితే అణుబాంబు ప్రయోగించాల్సి వస్తుందని పశ్చిమ దేశాలను సీరియస్గా హెచ్చరించారు పుతిన్ యుద్ధం మొదలై ఏడాది గడుస్తున్నా ఉక్రెయిన్ లొంగకపోవడం రష్యన్ బలగాలను ధీటుగా ఎదుర్కొంటూ ఎదురుదాడులు చేస్తుండడం వెనుక పాశ్చాత్య దేశాలు ఉన్నాయని పుతిన్ ఆరోపిస్తున్నారు ఉక్రెయిన్కు ఆయుధాలను ఇస్తూ రష్యాపై దాడులు చేయిస్తున్నారని మండిపడుతున్నారు గత వారం యూకే పలు క్రూయిజ్ మిసైళ్లను ఉక్రెయిన్కు పంపించిందని వాటి వినియోగానికి జెలెన్స్కీకి అనుమతినిచ్చిందని సమాచారం ఈ విషయంపై చర్చించేందుకు యూకే ప్రధాని క్యూ స్టార్మర్ అమెరికాకు వెళ్లి అధ్యక్షుడు జో బైడెన్తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది దీనిపై ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం అందించడంతో పుతిన్ వెంటనే స్పందించారు తమ భూభాగంపై క్రూయిజ్ మిసైల్ దాడి జరిగితే అణుబాంబు ప్రయోగిస్తామని పాశ్చాత్య దేశాలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. In the updated version of the document, aggression against Russia by any non-nuclear state, but with the support of a nuclear state, is proposed to be considered as their joint attack on Russia. Russia will also consider the possibility of using nuclear weapons when receiving reliable information about a massive launch of means of aerospace attack and their crossing of our state border. This includes strategic and tactical aircraft, as well as cruise missiles and drones, hypersonic and other delivery vehicles. Russia reserves the right to use nuclear weapons in case of aggression, including if the enemy, using conventional weapons, poses a critical threat. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ గడ్డపై నిలబడి రైతు రుణమాఫీ అంటూ రైతు డిక్లరేషన్ ఇచ్చారని గుర్తు చేశారు తీరా అధికారంలోకి వచ్చాక రుణమాఫీ చేయండి అని బ్యాంకులకు వెళ్తే ఇలాంటి మాటలా అని ప్రశ్నించారు ₹1,00,000 రుణమాఫీ కావాలని వెళ్తే ₹1,00,000 ఖర్చయ్యేలా కేసులు పెడతారని మండిపడ్డారు ఇదేనా ఇందిరమ్మ రాజ్యం ఇదేనా ప్రజాపాలన అని నిలదీశారు
రేవంత్ సర్కార్పై కేటీఆర్ ఫైర్ అయ్యారు. తప్పు ప్రభుత్వం చేసి రైతుల్ని క్రిమినల్స్ లా ట్రీట్ చేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు సీఎం రేవంత్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. మీరు ఇచ్చిన హామీలనే రైతన్నలు అడుగుతుంటే వారిని అక్రమంగా అరెస్టులు చేస్తారని ప్రశ్నించారు. అదేకాక కోదాడ సీఏ రజితారెడ్డిని సస్పెండ్ చేయాలని, అన్నం పెట్టే చేతులను గౌరవించాలని సూచించారు. మన తెలంగాణ దేశానికి ఆదర్శమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ 1, పత్తి ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ 3 అన్నారు. పంటల సాగులో మేటి మన తెలంగాణ అన్నారు. ఇదంతా మంత్రమేస్తేనో మాయ చేస్తేనో జరిగింది కాదన్నారు. 9 ఏళ్ల కేసీఆర్ కృషి, పట్టుదల, విజనరీ లీడర్షిప్ వల్ల సాధించిన ఘనత అని కొనియాడారు. ఎవరు అవునన్నా కాదన్నా వ్యవసాయ రంగంలో అగ్రగామి తెలంగాణ అని స్పష్టం చేశారు. 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలన వ్యవసాయ రంగానికి ఒక సువర్ణ అధ్యాయమని తేల్చి చెప్పారు. జనగామ జిల్లా తొర్రూరు గ్రామంలో నిరుపేదలపై ప్రభుత్వం ప్రతాపం చూపించింది. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన 20 డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివసిస్తున్న నిరుపేదలను అధికారులు దౌర్జన్యంగా ఖాళీ చేయించారు. దీంతో బీఆర్ఎస్ నాయకులతో కలిసి బాధితులు ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. తమకు ఇప్పటి వరకు పట్టాలు ఇవ్వకపోగా దౌర్జన్యంగా ఖాళీ చేయించారని బాధితులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని తొర్రూరు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉంటున్న నిరుపేద కుటుంబం చెందిన వాళ్ళందరినీ కూడా ఇలా అధికారులు వచ్చి పోలీసును పెట్టి వాళ్ళ సామాన్లు గీమాన్లు ఏమున్నా కూడా ఇంతకుముందు దయాకర్ రావు గారు ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో డబుల్ బెడ్రూమ్ స్కీమ్ తీసుకొచ్చి అక్కడ నిరుపేద కుటుంబాలకు ఇల్లు లేని వాళ్లకు ఇల్లు ఇవ్వాలని ఒక ఆలోచనతో దయాకర్ రావు గారు 15 గ్రామాలలో ఇల్లు నిర్మించి సుమారుగా 530-540 ఇండ్లు ఇలా పేదలకు కట్టిస్తే ఇవాళ ఒక 20 ఇండ్లు నిరుపేదలకు తొర్రూరు గ్రామంలో కట్టించిన తర్వాత ఇవాళ 2020-22 సంవత్సరంలోనే అక్కడ గ్రామసభ పూర్తి చేసి బెనిఫిషియల్ ఎంపిక జరిగినాక ఆ రోజు సర్టిఫికెట్లు ఇవ్వలేదు. మా ద్వారా సర్టిఫికెట్ ఇవ్వాలనే ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఏం ఆలోచన చేసిండ్రో వాళ్ళందరూ కూడా సామాన్లు బయటేసి వాళ్ళ నిరుపేదలైనటువంటి ఇలా వర్షం పడతా ఉన్నది వాళ్ళందరి మొత్తం సామాన్లు ఇంట్లో బియ్యము, కూరలు, కూరగాయలు, స్టవ్లు, గివ్వులు అన్ని కూడా పూర్తి స్థాయిలో బయటపడేసి పోలీసు వాళ్ళు ఇలా చేయడం సమంజసం కాదు. ఒకవేళ కక్ష రాజకీయాల ఆలోచన ఉన్నప్పుడు మీరు ఒకవేళ మీ చేతుల మీదనే పట్టాలు ఇవ్వాలి. 2-3 సంవత్సరాల నుంచి వాళ్ళ అలా నివాసం ఉంటున్న వారికి ఒక సర్టిఫికెట్ల పేరుతోటి వాళ్ళని బయట వేయడం సమంజసమైన విషయం కాదు. ఒకవేళ మీకు రాజకీయాలు చేయాలంటే దయాకర్ రావు గారి మీద కోపం, కేసీఆర్ గారి మీద కోపం ఉంటే ఈ నిరుపేదలు ఎవరు కూడా దయచేసి మీరు ఇబ్బంది పెట్టకుండా ఇప్పుడు ఇంతకాలంగా 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి ఇంట్లో ఉంటున్న ప్రతి గ్రామంలో సుమారుగా 17 గ్రామాలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించినాం. వాటన్నింటిలో కూడా ఎక్కడ కూడా సర్టిఫికెట్ ఇవ్వలేదు. గ్రామసభ ద్వారా ఎంపిక చేసిన అన్ని కూడా ఎంఆర్ఓ గారి దగ్గర పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి వాళ్ళ దగ్గర సర్టిఫికెట్లు ఉన్నాయి తప్ప ఎవరు కూడా బెనిఫిషియర్కి అందియలే. కావాలని ఒక కక్ష రాజకీయాలకు పూనుకొని ఈ రోజు ఈ రకంగా కాల్ చేయించడం సమంజసం కాదు. మీరు కూడా మంచి మానవత్వంతో ఆలోచన చేసి నిరుపేదమైన వీళ్ళందరికీ కూడా ఇల్లు ఉన్న ఆ ఇదివరకు బెనిఫిషియల్ ఇచ్చిన ప్రకారం వాళ్ళ డ్రాలో వచ్చిన ప్రకారం వాళ్ళకి ఎవరైతే ఆ ఇళ్లలో ఉన్నారో నిరుపేదలకు వాళ్ళకి ఇల్లు కేటాయించాలని తహసీల్దార్ కూడా మనం ఈ బాధితుల తరపున వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాజీ రేషన్ డీలర్లు ఆందోళన చేపట్టారు. తమ రేషన్ షాపులను తిరిగి కేటాయించాలని కోరుతూ వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. ఇటీవల సిరిసిల్ల నియోజకవర్గంలో 58 రేషన్ షాపులను ప్రభుత్వం కేటాయించింది. గతంలో పనిచేసిన రేషన్ డీలర్లు దాదాపు 30 మంది సిరిసిల్ల పట్టణంలోని సాయినగర్లో నిరసన చేపట్టారు. పెట్రోల్ బాటిళ్లతో వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. పోలీసులు వాటర్ ట్యాంక్ ఎక్కి వస్తే ప్రాణాలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. చెప్పుడు మరి ఎవరు చెప్తే ఇంట్లో కదా రాత్రి క్లోజింగ్ మీరు నిరసన తెలపడానికి మేము అన్ని రకాలుగా సహకరిస్తాం, కానీ పిచ్చి పనులు మాత్రం చేస్తాం. ఎటువంటి పిచ్చి పనులు చేసినప్పుడు అందరినీ బాధ్యులు చేస్తాం. చెప్తున్నా మీరు నిరసన తెలుపుకుంటానే మీకు అవకాశం ఇస్తున్నాం.
నిరసన తెలిపి కిందికి రండి. అన్నెసరీ ఇష్యూస్ క్రియేట్ చేయండి. ఇది కాదు పరిష్కారం. మీరు రండి అమ్మా, మీరు రండి, కిందికి రండి. నేను ఆడియో గారిని పిలుస్తారండి. మీరు మాట్లాడేది ఉంటే విషయం ఉంటే మాట్లాడాలి. హంగేరీలో జరిగిన చెస్ ఒలింపియాడ్లో తమ కుమారుడు అర్జున్ ఇరిగేసి సత్తా చాటడం పట్ల అతని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి చెస్ పట్ల మక్కువ పెంచుకున్న అర్జున్ గ్రాండ్ మాస్టర్ సాధించడం కోసం అంతర్జాతీయ స్థాయిలో రాణించడం కోసం ఎంతో కష్టపడ్డాడని అర్జున్ తల్లి జ్యోతి అన్నారు. చెస్ ఒలింపియాడ్లో ఓపెన్ కేటగిరీ, ఉమెన్స్ కేటగిరీలోనూ క్రీడాకారులు భారత్ తరపున అద్భుతమైన ప్రదర్శన కనబర్చారు. అర్జున్ గెలుపుపై తన తల్లి జ్యోతితో మా వరంగల్ ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. జరుగుతున్న చెస్ ఒలింపియాడ్లో భారత్ సత్తా చాటుతుంది. ఓపెన్ కేటగిరీలోను విమెన్స్ కేటగిరీలోను గోల్డ్ సాధించిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అందులో గోల్డ్ సాధించినటువంటి ఓపెన్ కేటగిరీలో ముఖ్యంగా భారతదేశంలోనే అత్యధిక పాయింట్లు సాధించిన అర్జున్ ఇరిగేసికి సంబంధించినటువంటి వాళ్ళ మదర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఈ అచీవ్మెంట్ అంతా ఎట్లా చూస్తూ ఉన్నారు? ఇవాళ భారత జట్టు ప్రదర్శన కూడా ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా ఆడారు పిల్లలందరూ. చెస్ ఒలింపియాడ్లో ఇది ఫస్ట్ టైం మెన్ అండ్ ఉమెన్ టీమ్స్కి గోల్డ్ మెడల్ రావడం చాలా సంతోషంగా ఉంది. అమ్మాయిలైనా అబ్బాయిలైనా వాళ్ళు చేసిన హార్డ్ వర్క్కి, తర్వాత వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్కి మంచి రిజల్ట్ వచ్చిందని అనుకుంటున్నాము. ఇంతకుముందు ఎప్పుడు ఇండివిజువల్ మెడల్ ట్రోఫీస్ అందుకున్న దానికంటే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. మొత్తం ఇండియాను రిప్రజెంట్ చేసి ఆడారు కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. మేడం, ఎలా ఉండే మేడం చిన్నప్పటి నుంచి ఏ వయసులో చెస్ ఆట ప్రదర్శన మీద కావచ్చు ఆసక్తి ఎప్పుడు కలిగింది అర్జున్కి? ముఖ్యంగా వరంగల్ లాంటి ప్రాంతం నుంచి వాళ్ళ ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళడానికి జరిగిన కృషి ఏంటి? అర్జున్కి 8 years ఉన్నప్పుడు చెస్ స్టార్ట్ చేశాము. వన్స్ స్టార్ట్ చేసినప్పటి నుండి కూడా తను చాలా సీరియస్గా ఫోకస్డ్గా ఉండేవాడు. స్టార్ట్ చేసిన 15 daysకే ఎక్కడికి వెళ్ళినా అక్కడ మంచి రిజల్ట్ రావడం వలన ఎంకరేజ్ చేస్తూ వచ్చాము. తర్వాత వరంగల్ అంటే ఇంకా బాబుకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మేము కూడా ఎంకరేజ్ చేస్తూ వచ్చాము. ఇక్కడ అంటే ఫస్ట్ కోచ్ బొల్లం సంపత్ గారు ఉండి, తర్వాత రామరాజు గారు, తర్వాత సుదర్శన్ గారు, తర్వాత రామరాజు గారు, తర్వాత ఇజ్రాయెల్ కోచ్ విక్టర్ మెగ్లౌస్కీ గారు, తర్వాత రుస్తుం గారు. వీరందరి శిక్షణలో అర్జున్ ఈరోజు ఈ స్టేజ్కి వచ్చాడు. దేశంలోనే అత్యధిక రేటింగ్స్ సాధించినటువంటి క్రీడాకారులుగా నిలవడం పట్ల ఒక మదర్కి ఎట్లా ఉంది? చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే ఇంత చిన్న వయసులో 21 yearsలో బాబు ఈ రేంజ్కి రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. వరంగల్ అనేది ఒక రెండవ శ్రేణి నగరంగా మనం చూస్తూ ఉంటాం కదా, ఎట్లాంటి రిఫరెన్సెస్ ఉండేవి మేడం? ఎలాంటి బుక్స్ చదివేవాడు? చెస్ బుక్స్ చిన్నప్పుడు చాలా పజిల్స్ అవి ఇవి చాలా చేసేవాడు. తర్వాత తను ఆన్లైన్ ప్రాక్టీస్ ఎక్కువగా చేసేవాడు. రెగ్యులర్గా అంటే కోచెస్ ఏదైతే చెప్తున్నారో దాన్ని చెప్పింది మాత్రమే కాకుండా దానిపైన ఇంకా తన ఇంట్రెస్ట్ తోటి స్వతహాగా అన్నీ సెర్చ్ చేసి చాలా ఆన్లైన్ ప్రాక్టీస్ బాగా చేసేవాడు. 2018లో గ్రాండ్ మాస్టర్ వచ్చింది. అదే సమయంలో కరోనా కూడా వచ్చింది. ప్రాక్టీస్ అంతా ఎట్లా ఉండేది? ఆ టైంలో ఏమన్నా ప్రెజర్గా ఫీల్ అయ్యాడా, లేకపోతే ఆన్లైన్లో కొనసాగించేవాడా? అంటే 2018లో అర్జున్ 10th class కంటే ముందు GM అవ్వాలని ఒక గోల్ ఉండింది. అది ఫుల్ఫిల్ చేసుకున్నాడు. 10th class కంటే ముందు GM అయ్యాడు. ఆ తర్వాత 2020లో మనకు కోవిడ్ వచ్చినప్పుడు మాత్రం ఆ కోవిడ్ టైంని కూడా చాలా పర్ఫెక్ట్గా యూజ్ చేసుకున్నాడు. ఎందుకంటే ఆ టైంలో బోర్ అని అదని ఇదని ఏది ఎలా ఫీల్ అవ్వకుండా మొత్తం చెస్ ప్రాక్టీస్ పైనే కాన్సన్ట్రేట్ చేశాడు. ప్రపంచంలోని ఏ క్రీడాకారులను ఇన్స్పిరేషన్గా అర్జున్ తీసుకునేవాడు? ముఖ్యంగా ఎవరి ఆటను ఎక్కువగా ఫాలో అయ్యేవాడు? ఇంటర్నేషనల్ స్థాయి పుస్తకాలు ఏమైనా చదివేవాళ్ళ? ఇంటర్నేషనల్ స్థాయికి సంబంధించినటువంటి కోచ్లు ఎవరైనా ఆన్లైన్లో శిక్షణ ఇచ్చేవారా? ఇంటర్నేషనల్ స్థాయి కోచ్లే ఇప్పుడు ప్రజెంట్ కూడా రుస్తుం గారు ఇప్పుడు కోచింగ్ ఇస్తున్నారు. తర్వాత ఇప్పుడు బుక్స్ అవి బుక్స్ చదువుతూ పజిల్స్ చేయడం అనేది చాలా చేసేవాడు. ఇది మొత్తంగా అర్జున్ ఇలాంటి స్థాయికి రావడం పట్ల వాళ్ళ మదర్ అయితే చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని చెప్పి కూడా ఆకాంక్షిస్తున్నారు. కెమెరా పర్సన్ సంజీవతో రవికాంత్, టీ న్యూస్, హన్మకొండ జిల్లా. జగిత్యాల జిల్లాలో ఎవరిని కదిలించినా విష జ్వరాలపై చర్చే.
కాళ్ళనొప్పులతో బాధపడుతున్న వారు కొందరైతే రోజుల తరబడి మంచాన బారిన పడుతున్న వారు మరికొందరు. విష జ్వరాలతో పిట్టల్లా రాలిపోతున్నా ముందస్తు చర్యలు లేకపోవడంతో జ్వరబాధితులు పెరిగిపోతున్నారు. గ్రామాలు విష జ్వరాల బారిన పడిన తర్వాత అధికారులు మేల్కొంటున్నారు తప్ప ముందస్తు చర్యలు లేవని ప్రజలు నిలదీస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వైద్యం అందుతున్న తీరు, గ్రామాల్లో పారిశుద్ధ్యం, విష జ్వరాలపై టీ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. వేల సంఖ్యలో రోగులు జిల్లా వ్యాప్తంగా మొత్తంగా మంచాన బాట పట్టిన గ్రామాలు ఎన్నో గ్రామాలున్నాయి. మరి ఒక్కసారి గ్రామ స్థాయిలో కొన్ని ఊర్లోకి వెళ్దాం. అక్కడ ప్రజలు ఏమంటున్నారు, అక్కడ పారిశుద్ధ్యం అలాగే వారికి వైద్యం అందుతున్న తీరు ఏ విధంగా ఉంది, వారి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జగిత్యాల జిల్లా నుంచి విజృంభిస్తున్న వైరల్ ఫీవర్లపై గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. జిల్లా ప్రభుత్వ ప్రధానాసుపత్రి గత 4 నెలలుగా రోగులతో కిటకిటలాడుతూనే ఉంది. ఏ ఒక్కరిని కదిలించినా విషజ్వరాలే అంటున్నారు. దీనికి తోడు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందక మందులు లేక బయట కొనుగోలు చేస్తూ జేబులు గుల్ల చేసుకుంటున్నారు. అసలే వ్యాధితో బాధపడుతూ వస్తున్న నిరుపేదలు గంటల తరబడి వేచి చూడలేక వందల రూపాయలు బయట వెచ్చిస్తూ బతుకు జీవుడా అంటూ బయటపడుతున్నారు. పట్టించుకునే నాదుడు లేక ప్రశ్నిస్తే దిక్కున్న చోట చెప్పుకోండనే నిర్లక్ష్యపు సమాధానంతో నిరుపేదలు ప్రభుత్వ దవాఖానాల్లో అష్టకష్టాలు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 2,50,000 ఇళ్లలో 9 సార్లు జ్వర సర్వే నిర్వహించారు. వీరిలో 57,000కు పైగా తీవ్ర విష జ్వరాలతో బాధపడుతున్న వారిని గుర్తించారు. అంటే జిల్లాలో తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఇక జిల్లా ప్రధానాసుపత్రికి వస్తున్న రోగుల సంఖ్య భారీగానే ఉంది. డెంగీ, చికెన్ గున్యా కేసులు సైతం వందల సంఖ్యలో నమోదవడం ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లా వ్యాప్తంగా మెట్పల్లి, సారంగాపూర్, జగిత్యాల రూరల్ మండలాల్లోని పలు గ్రామాలే మంచాన బారిన పడ్డాయి. పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం, దోమల నివారణకు ముందస్తు కట్టడి చేయకపోవడమే ప్రధాన కారణంగా గుర్తించారు అధికారులు. వారం వ్యవధిలో ఒక్క తిప్పన్నపేట గ్రామంలో 4, నెల రోజుల్లో పెంబట్ల, కోనాపూర్ గ్రామాల్లో 10 మంది పిట్టల్లా రాలిపోయారంటే సిచ్యువేషన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. నా పేరు శేఖర్, మాది పెంబట్ల గ్రామం. మా గ్రామంలో గత 2 నెలలుగా విపరీతమైన విషజ్వరాలతో ప్రజలంతా కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దీన్ని ముందస్తు చర్యలు లేకుండా కూడా కొద్దిపాటి నిర్లక్ష్యంతోనే ఇది ఎక్కువ విషజ్వరాలు ప్రబలిస్తున్నట్టు అర్థమవుతుంది. ప్రతి ఒక్క ఇంట్లో ఒకరి నుంచి ఇద్దరికి, ప్రతి ఒక్కరికి డెంగ్యూ, చికెన్ గున్యా అని అంటున్నారు. ఇది ఎక్కడి నుంచి వ్యాపిస్తుంది అన్నది పూర్తి నిర్ధారణ లేదు. ముందస్తు చర్యలు లేవు. శానిటేషన్ వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఇలాంటి జ్వరాలకు కారణమవుతుందని చెప్పేసి తెలుస్తుంది. దీనిని ప్రభుత్వం సీరియస్గా కూడా తీసుకోవట్లేదు. ఇప్పటికే ఒక 10 మంది వరకు చనిపోయారు గ్రామాల్లో. ఇది నిజంగా గ్రామానికి చాలా దుర్భరమైన రోజులు ఇవి. రెంటన్ జగదీష్, పెంబట్ల, కోనాపూర్, పోచంపేట 3 జంట గ్రామాలు సారంగపూర్ మండలం లోపల. ఇక్కడ దాదాపు 10ల సంఖ్య లోపల మృతులు చెంది జ్వరం కారణంగా విలేజ్ లోపల ఒక భయానక వాతావరణం ఈరోజు విష జ్వరాలతో తయారైంది. ఇంత జరిగినప్పటికీ లేటుగా ప్రాణ నష్టం జరిగిన తర్వాత వైద్యాధికారులు స్పందించడం చాలా బాధాకరమైనటువంటి విషయం. దీని కారణంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా వరకు ఇబ్బందులు జరుగుతాయి. ఈ ప్రాణ నష్టం జరిగిన తర్వాత ఇప్పుడు వైద్యాధికారులు వచ్చి టెస్టులు చేసి ఏదో మందులు ఇస్తా అని చెప్పేసి ఇప్పుడు వైద్యాధికారులు వచ్చారు. ఇదే ముందు చర్యలు భాగంగా వైద్యాధికారులు స్పందిస్తే ఇటువంటి నష్టం జరగకుంటుండే. వైద్యాధికారులు ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎటువంటి వైద్య చర్యలు చేపట్టడం కారణంగా ఈరోజు ఇటువంటి పరిస్థితి నెలకొన్నది. కావున రానున్న రోజుల లోపల కూడా ఇటువంటి పరిస్థితి రాకుండా వైద్యాధికారులు అప్రమత్తం కావాలని చెప్పేసి మేము కోరుతున్నాం. గ్రామ స్థాయిలో విష జ్వరాల తీవ్రత ఈ విధంగా ఉంటే ఒక్కసారి జిల్లా కేంద్రంలో గత సర్కారు ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి మాతా శిశువు కేంద్రంకి వెళ్దాం. అక్కడ వారికి అందుతున్నటువంటి భోజనం కావచ్చు, వైద్య సేవలు ఎలా ఉన్నాయి, మరి అక్కడి గర్భిణీలు వారి బంధువులు ఏమంటున్నారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గర్భిణీలకు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాల్సిన బాధ్యత ముమ్మాటికి సర్కారుదే. మరి మాతా శిశు కేంద్రంలో వీరి నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. గర్భిణీలకు అందించే అల్పాహారంలో పురుగులతో పాటు ముక్కిన వాసన రావడంతో చెత్తలో పడేశారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా చర్యలేం లేవని గోడు వెళ్లబోసుకున్నారు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలోనే ఈ పరిస్థితి ఉంటే సాధారణ ప్రభుత్వ ఆసుపత్రి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అసలే అనారోగ్యంతో చిన్నారులు వస్తే ముక్కిన అల్పాహారం, భోజనంతో కొత్త రోగం అంటగట్టిన వారవుతున్నారు ఇక్కడి సిబ్బంది. 9 రోజులు, ఫస్ట్ 4 రోజులు వచ్చినాము, వెనకసారి ఇప్పుడు 4 రోజులు అవుతుంది. హాస్పిటల్లో ఉంచుతున్నాం. రెండోసారి అప్పులు పెట్టడం, ఒకసారి పెట్టినాక మేము ఈ పెట్టకండి ముందస్తున్నాయి
ఈ అటుకులు మా పాపలకు పెడితే ఇంకా వామిటింగ్ ఎక్కువ అవుతుంది అని చెప్పినాము. నేను ఒక్కదాన్ని చెప్తే పట్టించుకోలేదు. తర్వాత మళ్ళీ ఇవే అటుకులు తెచ్చినాక మళ్ళీ అందరు కలిసి ఇక మొత్తం మందిని మేము ఇక్కడ చెత్తలో పడేసినాం. పురుగులు వెళ్తున్నాయి ఇందులో. ఫీవర్ వచ్చిందని ఇక్కడికి వచ్చినాం. అన్నం కూడా అది కొంచెం కూడా రైస్ ఉడుకుతలేదు అసలు. అది పిల్లగాళ్ళకి వెళ్తే కూడా ఇట్లా కావాలి, మాకే కడుపు నొచ్చు. చిన్న పిల్లగాళ్ళ కోసం పెడుతున్నారు అంటారు కదా, మరి వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది. మేము పరిస్థితి మంచిగా లేకని ఇక్కడికి వచ్చినాం. వచ్చినప్పుడైతే మీరు కూడా కొంచెం చూడాలి. పెట్టిన కడిగా బుక్కడి కానీ మాకు మంచిగా అటుకులు స్మెల్ అవుతున్నాయి. ఎక్కడైనా పోపు కోసిన అటుకులలో పురుగులు వాడతాయా? వేడైన అటుకులలో ఎక్కడైనా పురుగులు ఇట్లా ఉడుకుతాయా? అంటే అవి ఏమన్నారంటే మీరు చూసుకుంటూ చేసుకోపోరని అన్నారు. ఎక్కడ కుట్ర చేసుకోపోరన్నారు. గ్లాస్లో ఏరి పెట్టిన పురుగులు ఏరి పెడితే అది ఫోటో తీసినా కానీ ఒక ఆమె వచ్చి ఆ మేడం తీసుకొని వెళ్ళి ఆ చెత్త డబ్బుల వారేసిందండి. అంటే ఇలా బ్యాడ్ నేమ్ వస్తుంది ఉంచలేదు మా దగ్గర. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వైద్యం కోసం వస్తున్న నిరుపేదలు గంటల తరబడి వైద్యం కోసం నిరీక్షించలేక వైద్యం పూర్తయిన అరకొర మందులు లభిస్తుండటంతో ప్రైవేటు ఆసుపత్రుల్ని ఆశ్రయిస్తున్నారు. జిల్లా ప్రధానాసుపత్రిలో వైద్య సేవల సంగతి అటుంచితే మందుల కొరత, మౌలిక వసతులు లేక ఇన్పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎవరైనా ధైర్యం చేసి అడిగితే సమాధానం చెప్పే నాదుడు లేకపోవడం, ఉన్నవారు నిర్లక్ష్యపు సమాధానాలు చెప్పడంతో పేషెంట్లు మరింత ఆవేదనకు లోనవుతున్నారు. పిట్టల్లా రాలుతున్న జనం విష జ్వరాలు, డెంగీ ఫీవర్లతో కాళ్ళు చేతులు నొప్పులతో అల్లాడుతున్నటువంటి ప్రజలు అరకొర వైద్యం, మాతా శిశు కేంద్రంలో పురుగుల అన్నం, మొత్తంగా పురుగులు పట్టినటువంటి ముక్కిపోయినటువంటి అల్పాహారం, వైద్యం పూర్తి స్థాయిలో అందక మెడిసిన్స్ లభించక దీనమైన పరిస్థితి నిరుపేదలది. ఇది కాంగ్రెస్ సర్కారు హయాంలో ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో ఈ వైరల్ ఫీవర్ కారణంగా బాధపడుతున్న వారికి వైద్యం అందుతున్న తీరు. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో సందీప్ రావు, టీ న్యూస్, జగిత్యాల జిల్లా. కాంగ్రెస్ అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఉమ్మడి నల్గొండలో మంత్రుల అరాచకాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి అడ్డగోలు వ్యవహారాలతో అవినీతికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. మంత్రుల అవినీతిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు కేటీఆర్. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అరాచకాలను ఎండగడదామని పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అధికార అహంకారంతో ఉన్న ఈ జిల్లా మినిస్టర్లు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. మంత్రుల అవినీతిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని చెప్పారు. ఈ మేరకు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి నివాసంలో ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. జిల్లాలో పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలు, బీఆర్ఎస్ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై గులాబీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నల్గొండ జిల్లాలో మళ్లీ ఫ్లోరోసిస్ భూతం తెరపైకి వస్తోందని కేటీఆర్ కు జిల్లా పార్టీ నేతలు వివరించారు. అదేవిధంగా కాంగ్రెస్ నేతల అరాచకాలు, అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయిందని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా మంత్రుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు ఏ విధంగా ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారో నియోజకవర్గాల వారీగా వివరంగా తెలియజేశారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్ని అంశాల్లో అడ్డగోలుగా వ్యవహరిస్తుండటంతో వారిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని కేటీఆర్ కు చెప్పారు. నల్లగొండ జిల్లా నేతలు చెప్పిన అంశాలను సావధానంగా విన్న కేటీఆర్ వారికి కీలక సూచనలు చేశారు. రాష్ట్ర రాజకీయాలతో పాటు నల్గొండ జిల్లాకు సంబంధించిన స్థానిక అంశాలపైన మరింత మెరుగ్గా ప్రజాక్షేత్రంలో వెళ్దామన్నారు. జిల్లాలో లేవనెత్తిన సమస్యలపై వారికి దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తలకు భరోసా ఇచ్చేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలను ఈ సమావేశంలో చర్చించారు. త్వరలోనే నల్గొండ జిల్లాలో పలు నియోజకవర్గాల్లో పర్యటించి కాంగ్రెస్ అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. సమావేశంలో కేటీఆర్, జగదీష్ రెడ్డితో పాటు నల్గొండ జిల్లా పరిధిలోని నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, పలువురు పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. యూట్యూబర్ హర్షసాయి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు సెక్షన్ 376, 354, 328 కింద నార్సింగ్ పోలీసులు హర్షసాయిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం హర్షసాయి ముంబైలో తలదాచుకున్నట్లు సమాచారం. దీంతో పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి హర్షసాయి కోసం గాలిస్తున్నారు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.